వల్లి మీద అయితే నర్మదాకి డౌట్ వస్తుంది. అది ఎలా అంటే సుకన్య పాలల్లో టాబ్లెట్స్ కలిపి చందు బావకి ఇవ్వడం ఇవన్నీ అయితే నాకేదో అనుమానంగా ఉందని నర్మద అయితే అనుకుంటుంది. ఇంకా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని అలాగే వల్లి సుకన్య అయితే ఇద్దరికి చూస్తూ ఉంటారు. ఇంకా ధీరజ్ ప్రేమ కూడా అయితే అవును స్కానింగ్ రిపోర్ట్ కూడా నిజమేనని నమ్మకం లేదు కదా ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, అయినా స్కానింగ్ అప్పుడు మీరిద్దరు వెళ్ళలేదా వదిన అంటే, లేదు ధీరజ్ మేము బయట వచ్చిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు ధీరజ్ అయితే అయినా తను ఒకవేళ చెక్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, అయినా ఆ డాక్టర్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పనని అనేటప్పటికీ అయ్యో వీళ్ళకందరికీ అసలు నిజం తెలిసిపోయేలా ఉంది అన్నట్టుగా ఇంకా వల్లి సుకన్య అయితే మళ్ళీ కొత్త గేమ్ అయితే మొదలు పెడతారు. అవును ఆ రోజు మనకు డాక్టర్ అమ్మ ట్యాబ్లెట్స్ ఇచ్చింది కదా, అవి ఎందుకు తీసుకురాలేదు సుకన్య, వెళ్ళి తీసుకురాబో అంటే అక్క మన మాటలన్నీ వినేసి తను ఏదో కొత్త నాటకం మళ్ళీ మొదలు పెట్టింది అంటే, లేదు అప్పుడు ధీరజ్ అయితే మనం ఇప్పుడు ఆ డాక్టర్ కాడ మనకు అనుమానంగా ఉంది అంటే మనం వేరే డాక్టర్ దగ్గర చెక్ చేద్దామంటే దానికోసం వల్లి అక్క ఒప్పుకుంటుందా? మొన్నే మనం ఆ విధంగా అనింది దానికి అత్తయ్య దగ్గర, చూసారా అత్తయ్య గారు నన్ను కావాలని ఇలా అంటున్నారు, నన్ను ఇంట్లో నుంచి పంపించాలని వీళ్ళిద్దరికీ చాలా ఉత్సాహంగా ఉంది అన్నట్టుగా మాట్లాడింది, ఇప్పుడు ఇలా అయితే ఒప్పుకుంటుందా అన్నట్టుగా ఇంకా అనేటప్పటికీ ఇంకా ముందు మనం పక్కా ప్లాన్తో తను అసలు ప్రెగ్నెంట్ కాదు అన్న విషయాన్ని తెలుసుకొని మనం చేద్దాము అన్నట్టుగా నర్మదా ప్రేమ అలాగే ధీరజ్ ముగ్గురు అనుకుంటారు. మన విషయం కానీ తెలిసింది అంటే వల్లి జాగ్రత్త పడిపోతుంది అన్నట్టుగా ఇంక ఏం ప్రయత్నం చేయాలో చెప్పక్క నేను చేస్తానని చెప్పనంటే, అయ్యో మీరు పిల్ల కుంకలు, నా తెలివికి మా అమ్మ తెలివికి మీరు ఎప్పుడు ఓడిపోవాల్సిందే అన్నట్టుగా వల్లి అయితే ఇంకా అంటుంది. ఇంకా వేదవతి అయితే ఏంది వల్లికి జ్యూస్ ఇచ్చారా, ఇప్పుడు టైం ఎంత అయింది అంటే లేని కడుపుకి మీరు జ్యూస్లు అన్నీ ఇచ్చి పడుతున్నారు అన్నట్టుగా ఇంకా నర్మద అయితే అనుకుంటుంది.